హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీబీ రివ్యూస్. ఎపిసోడ్ 102 102 ఎపిసోడ్ ఇందాకనే కంప్లీట్ అయ్యింది. అండ్ యాజ్ యూజువల్గానే ఎపిసోడ్లో ఇవాళ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఏముందంటే జనరల్గా ఫినాలే వీక్ ఎపిసోడ్స్లో కంటెంట్ ఉండదు. ఇవాళ ఏంటంటే ప్రోమోస్ చేయడం అంటే ఏవీస్ వేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎమాన్యుల్ది తన పర్సనల్ ఏవీ వేశారు. బిగ్ బాస్ మంచిగా మాట్లాడారు, ఎలివేషన్ ఇచ్చారు, అదంతా చాలా ఎమోషనల్గా జరిగింది. అదర్ దెన్ దట్ చెప్పుకోవాలంటే పెద్దగా ఏం లేదు. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక టాస్క్ పెట్టారు. అదే జాకెట్స్ వేసుకుంటారు, వెల్క్రో, దాని మీద బాల్స్ వేసి కొట్టాలి. ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళు రౌండ్ నుంచి అవుట్ అవుతూ ఉంటారు. సో అందులో ఏంటి అంటే స్టార్టింగ్లో ఏంటంటే సంజనా గారు వచ్చేసి డెమాన్ వాష్రూమ్లో క్లోత్స్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు డెమాన్ నాకు సపోర్టివ్గా ఉండు అంటే, సరే అక్క వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే మాత్రం వాళ్ళు నన్ను అటాక్ చేస్తే నువ్వు వాళ్ళ మీదకి వెయ్యి అంటే, సంజనా గారు అంటే ఒక స్టాండ్ తీసుకున్నారు. నేను మూలకు పోయి నించుంటాను, ఎవరిని అటాక్ చేయను, ఓకే నా గేమ్ నేను ఆడుకుంటా అన్నట్టుకున్నారు. డెమాన్ ఏమనుకున్నాడంటే తనకు సపోర్ట్ చేస్తాడు అన్నట్టు అనుకున్నట్టుంది. అండ్ లాస్ట్ ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద డే ఇస్తావా అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు. గేమ్ స్టార్ట్ అయిన అందరూ డెమాన్ పవర్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు వచ్చేసి ఎమాన్యుల్, తనూజా, కళ్యాణ్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. డెమాన్కి ఎక్కువ బాల్స్ తగిలే, పాపం చిరాకు పడ్డాడు ఎందుకంటే సంజనా గారు సపోర్ట్ చేయలేదని చెప్పి. కానీ సంజనా గారు చెప్తూనే ఉన్నారు, నేను మూల నించుంటా, ఎవరి జోలికి వెళ్ళను, నీ జోలి నిన్ను హెల్ప్ చేయను, నేను హెల్ప్ చేయడానికి వస్తే నా మీద అటాక్ చేస్తే నేను మూల నించుంటా అని చెప్పి ఆవిడ మూల నించున్నారు. అది కొంచెం నాకు కొంచెం గేమ్ ఆడవలసింది అనిపించింది. లైక్ ఆవిడ కూడా వెళ్ళి అటాక్ చేయవలసింది, అటాక్ చేసి అందరినీ డెమాన్ పవన్ సపోర్ట్గా నించుని ఉంటే బాగుండేది అనిపించింది. పాపం డెమాన్ అది ఎక్స్పెక్ట్ చేశాడు, విసుక్కున్నాడు, ఇదే చిరాకు వస్తుంది సపోర్ట్ చేయలేదు ఇది అది అని చెప్పేసి. డెమాన్ అవుట్ అయిపోయాడు, తర్వాత అనూజ అవుట్ అయిపోయింది, ఎమాన్యుల్ అందరూ అవుట్ అయిపోయారు. లాస్ట్కి ఏంటంటే కళ్యాణ్, సంజన మిగిలారు. కళ్యాణ్ వచ్చేసి గెలిచాడు రౌండ్, ఎందుకంటే సంజన గారి మీద ఎక్కువ బాల్స్ అది అతికించడం వేశాడు. అండ్ కళ్యాణ్ స్టార్స్ వచ్చాయి, గిఫ్ట్ ఏదో ఫుడ్ వచ్చింది. ఫుడ్ వచ్చిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరు అంటే సంజనాని సెలెక్ట్ చేసుకున్నారు. ఆవిడ సిస్టర్ నిక్కీ గల్రాణి గారు వీడియో కాల్ చేశారు. ఆవిడ కూడా యాక్ట్రెస్సే, అదే ఎక్కువ సంజన గారంతా తెలిసినంత ఆవిడ మనకు తెలియదు, ఎందుకంటే ఆవిడ మన తెలుగులో కాకుండా కన్నడ, తమిళ్ అటు సైడ్ ఎక్కువ యాక్ట్ చేసింది. సో ఆవిడ వీడియో కాల్ చేసింది, నాన్న బాగా ఆడుతున్నావు, అమ్మ బాగా ఆడుతున్నావు, దగ్గరలో ఉన్నావు కదా, నువ్వు విన్ అయిపోతావు కమాన్ గెలిచేస్తావు, బీ కాన్ఫిడెంట్ అలాంటివి ఏం చెప్పలేదు. ఎందుకంటే రియాలిటీ తెలుసు ఆవిడకి. ఆవిడ అంత సంజన గారు లీడ్లో లేరు, టాప్ 1-2లో లేరు వాస్తవంగా చెప్పాలి అంటే. ఎందుకంటే కళ్యాణ్ అండ్ తనూజాకి ఓటింగ్లో టాప్ ఉన్నారు, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం లాస్ట్లో. బట్ వీడియో కాల్ ఇచ్చారు, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎమాన్యుల్కి ఏంటంటే ఎక్కువ కోపం మా అక్క ఎక్కువ కోపం తెచ్చుకుంటుంది కానీ నువ్వు రియాక్ట్ అవ్వకు ఇది అది అని చెప్పారు. ఓవరాల్గా అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకేముంది, టైం కిల్ చేయాలి కదా, కంటెంట్ ఏం లేదు, టైం కిల్ చేయాలి. సో టైం కిల్ చేయాలని చెప్పి ఎమాన్యుల్ చేత ఒక ఫన్ జ్యోతిష్ అని చెప్తా, అదే సోది చెప్తానమ్మ సోది మనం విలేజెస్లో గట్రా చూస్తుంటాం కదా, అదే పెట్టారు. అది పెట్టిన తర్వాత అతను ఏంటంటే జోవియల్గా జోక్స్ వేసాడు. అది కొంచెం ఫన్నీగా ఉంది, కొంచెం వేలు పెట్టి గెలికినట్టు కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్ ఏంటంటే రితు వెళ్ళిపోయిన తర్వాత నీ గేమ్ బాగా ఆడావు, రితు వెళ్ళిపోవడం మంచిదయింది అని చెప్పి ఇండైరెక్ట్గా రితు లేకపోవడం బెనిఫిట్ అయింది అని చెప్పాడు. అండ్ తనుజాకి ఏంటంటే నీ కళ్యాణ గడియలు అని చెప్పి ఇండైరెక్ట్గా కళ్యాణ్ హింట్ చేస్తూ లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది ఇది అది, గేమ్ బాగా ఆడుతున్నావు ఇది అది అన్నాడు. సంజన గారు నార్మల్గానే చెప్పాడు, ఎందుకంటే ఆవిడతో ఎక్కువ కాంట్రవర్సీ చేయడు కాబట్టి. ఇంకా కళ్యాణ్ ఏమో నీ చెయ్యి చూడగానే చెయ్యరా చేతిలో, ఆడికి చేతి మీద ర్యాకల్లో నీకు చెయ్యలేదు కదరా అని చెప్పి జోక్ చేసి, అదంతా ఫన్నీయే కదే, అంత పెద్ద ఎక్సైటింగ్ కంటెంట్ అయితే కాదు. ఏదో పెద్ద మనం చూసి ఈ ఎపిసోడ్ బాగుంది అన్నంత చెప్పుకున్నట్టు ఏం లేదు. రేపు ఎపిసోడ్ కూడా డల్గానే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ ఒక 40 నిమిషాల వరకు, 40 కాదు అంటే ఎపిసోడ్లో 40 నిమిషాలు, టైం ప్రకారంగా 40 నిమిషాలు, ఎపిసోడ్లో 20-30 నిమిషాలంతా ఎమాన్యుల్ ఏవీతోనే అయిపోయింది. ఏవీ వేసుకున్నారు. అందులో ఎమాన్యుల్ వచ్చేసి అతని జర్నీ స్టార్ట్ బిగ్ బాస్ ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు అన్నీ ఉన్నాయి. ఎపిసోడ్ జనరల్గా ఏవీ కట్ ఎలా ఉంటుందంటే అన్నీ అందులో వేస్తారు, లైక్ హై మూమెంట్స్, లో మూమెంట్స్, కామెడీ, ఫన్ అన్నీ వేస్తారు. సో ఆయన దాంట్లో అన్నీ ఉన్నాయి. కాకపోతే అంత ఇన్స్పైర్ అయిపోయేంత ఏవి అనేది నేను చెప్పను. గత సీజన్స్తో కంపేర్ చేసుకుంటే కొంతమంది విన్నర్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించే. ఎమాన్యుల్ది నార్మల్గా ఉంది, ఎందుకంటే ఆయన ఎక్కువ ఎవరితో గొడవలు పడలేదు, ఎక్కువ రైవలరీ లేదు ఈ సీజన్లో, ఎక్కువ రైవలరీస్ లేవు. అంటే 1 vs 1 టగ్ ఆఫ్ వాళ్ళకి ఇలా కొట్టుకుంటున్నట్టు ఏం లేదు. అందరితో ఆయన మమ్మీ అని చెప్పి సంజన గారితో, తనుజ గారితో ఏమో
ఫ్రెండ్లీ బాండ్ ఒకటి ఎమోషనల్ అయిపోయి అందరితో నార్మల్ బాండ్ ఉంది కాబట్టి ఎమాన్యుల్ ఏవి అంత గుండెని ఇలా పిండేసి ఏడ్చేసి టిష్యూలతో తుడుచుకునే అంతగా అయితే ఏం లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. రేపు తనుజ ఏవి ఉండబోతోంది అండ్ ఆ ఏవి చూడాలి మరి ఏముంటుందో మనకు తెలియదు. ప్రోమోలో అయితే ఏవి చూపించాడు. అండ్ ఎమాన్యుల్ ఏవి అయిపోయిన తర్వాత తన ఫోటోలు ఉంటాయి కదా, మెమరీస్, అవన్నీ తీసుకోమన్నారు. కొన్ని తీసుకున్నాడు. అక్కడతో అయిపోయింది అంతే ఎపిసోడ్. అంతకన్నా ఇవాళ ఏం లేదు. అండ్ లెట్స్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ గురించి మాట్లాడుకున్నాం అంటే టాప్ 2లో మళ్ళీ తనుజ, కళ్యాణే ఉన్నారు. 1, 2 నాకు ఎవరో తెలియదు. బట్ ఒక మొమెంట్లో తనుజ నెంబర్ 1 అవుతుంది, ఒక మొమెంట్లో కళ్యాణ్ నెంబర్ 1 అవుతున్నాడు. సో 1 and 2 వాడిద్దరి మధ్యన ఉంది. థర్డ్ ఏంటంటే సర్ప్రైజింగ్గా డెమాన్ కొంచెం ఓట్లు పెరుగుతున్నాయి. గత ఈ వీక్ నుంచి చూసుకుంటే డెమాన్ చాలా పుంజుకున్నాడు ఓట్స్లో, చాలా పైకి వచ్చాడు. సో డెమాన్ ఎమాన్యుల్ మధ్యన 3rd, 4th ఉంది. వాళ్ళిద్దరికి కూడా నెక్ ఉంది. కానీ డెమాన్ గ్రాఫ్ మాత్రం చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే అనుకున్నాను నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు, నా ఫ్యామిలీతో నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు డిస్కషన్ ఇదే, అరే డెమాన్ గారు ఫస్ట్ నుంచి ఇలా ఉండుంటే ఫ్రీ ఫ్లోయింగ్గా, ఏది నన్ను ఇలా బందీ అయిపోయి ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండకుండా ఉండుంటే ఇంకోలా ఉండేది, ఈజీగా విన్నర్ అయిపోయింది. నేను వీడియోలో కూడా చెప్పా, ఈజీగా విన్నర్ అయిపోయేవాడు. సో డెమాన్ గ్రాఫ్ అయితే పుంజుకుంటుంది. నేను సర్ప్రైజ్ అవ్వను ఆయన 3rd ప్లేస్లో కానీ ఎండ్ అవుతే. ఫస్ట్ సెకండ్లో లెట్స్ ఇమాజిన్ తనుజ ఫస్ట్ ఆర్ కళ్యాణ్ ఫస్ట్ అయిపోయి 3rd వచ్చేసి డెమాన్, 4th ఎమాన్యుల్, 5th సంజన, ఇది అవ్వచ్చు. ఎమాన్యుల్ ఓట్స్ నార్మల్గా వెళ్తున్నాయి, అంత ఎక్కువ అవ్వట్లేదు, తక్కువ అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన జర్నీ లాగే నార్మల్గా వెళ్ళిపోతుంది, సేఫ్గా వెళ్ళిపోతుంది. సంజన గారి ఓట్స్ ఎక్కువ పడట్లేదు. సో ఈ వీడియో చూసే సంజన గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఓట్ వేయండి, ఆవిడకి ఓట్ వేయండి. అట్లీస్ట్ విన్నర్ కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ కూడా కష్టమే, 3rd, 4th వరకైనా తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళగల తలుచుకుంటే ఫోన్ తీసుకోండి, హాట్స్టార్లో లాగిన్ అవ్వండి, ఎపిసోడ్ క్లిక్ చేయండి. ఎపిసోడ్ క్లిక్ చేయగానే రైట్ సైడ్ ఓట్ అని ఉంటుంది, ఓట్ క్లిక్ చేయండి అండ్ మిస్డ్ కాల్స్ ఇవ్వండి. సో అది ఇవాళ ఎపిసోడ్ డిస్కషన్స్. చెప్పాలి అంటే మీరెవరికి ఓట్ వేస్తున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు ఓట్ ఎన్ని వేశారు, ఎలా వేస్తున్నారు, ఎవరెవరికి వేస్తున్నారు, కారణం ఏంటో కూడా మీ ఓట్స్ మీ కమెంట్స్లో చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. అంతే, ఇంకా ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏం లేదు ఇవాళ ఎపిసోడ్లో. రేపు మళ్ళీ కలుద్దాం. ఏమైనా ఉంటే రేపు డిస్కస్ చేసుకుందాం. ప్రతిరోజు వీడియో చేస్తాను, రేపు కూడా డిస్కస్ చేద్దాం. కొత్తగా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ థర్స్డే. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.